వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 8. లాస్ట్ మంత్ అంతా ఈ సేల్స్ వల్ల కొంచెం ఈ టెక్ రివైండ్ ఎపిసోడ్స్ని హోల్డ్ చేయాల్సి వచ్చింది. ఇంక నుంచి మనం ఈ టెక్ రివైండ్ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. అండ్ అడగడం మర్చిపోయా, ఈ సేల్లో మీరు ఏమేమి పర్చేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మ్యాక్ M4 Air తీసుకున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నాను తీసుకోవాలనేసి. నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, జస్ట్ 75,000కి ఏమో వచ్చింది. సో మ్యాక్ M4 Air తీసుకున్నాను. అండ్ దాంతోపాటు సామ్సంగ్ ట్యాబ్ ఒకటి తీసుకున్నా, సామ్సంగ్ S9 ట్యాబ్. 2 years బ్యాక్ మోడల్. అది చాలా మంచి ప్రైస్కి వచ్చింది, 35,000కి వచ్చింది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. చాలా మంచి ట్యాబ్ అది. మీకు వెరీ సూన్ రివ్యూ, మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపు కానీ ఎల్లుండి ఈవినింగ్ లోపు కానీ రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒక గింబల్ తీసుకున్నాను, మొబైల్ గింబల్, ఒక చిన్న గింబల్ ఒకటి తీసుకున్నాను. సో ఇవి నేను సేల్లో కొన్నవి. సో మీరేం కొన్నారో నాకు కింద కామెంట్స్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే, ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మోస్ట్లీ ఇండియాలో పెద్ద స్మార్ట్ ఫోన్స్ ఏం లాంచ్ అవ్వవు అనమాట. ఇప్పుడు అయిపోయినాయి, సేల్స్ వరకు రావాల్సిన ఫోన్స్ అన్ని వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ రాబోయే ఫోన్స్ అన్ని కూడా మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి. అవి మీకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇండియాలో. మోస్ట్లీ జనవరి నుంచి కొత్త ఫోన్స్ అన్ని మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఈ అక్టోబర్ నవంబర్లో మోస్ట్లీ ఫోన్స్ అన్ని కూడా చైనాలో లాంచ్ అవుతాయి. అక్కడ లాంచ్ అయ్యి 2 months తర్వాత ఇండియాలో తీసుకొస్తూ ఉంటారు. సో మోస్ట్లీ అన్ని న్యూస్లు కవర్ చేయడానికి ట్రై చేస్తా. చైనాలో ఏం ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, ఇండియాకి ఎప్పుడు వస్తాయి, అండ్ ఇండియాలో ఏమన్నా న్యూస్లు జరుగుతున్నా మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ న్యూస్ OnePlus నుంచి. OnePlus చైనాలో ఈ మంత్ అక్టోబర్ 27th రోజు OnePlus 15 లాంచ్ అయిపోతుంది. దీన్ని అఫీషియల్గా OnePlus పేజ్లో రివీల్ చేశారు. శాండ్ స్టోన్ కలర్తో వస్తుంది. ఇంకా 2 కలర్స్ కూడా ఉంటాయి, బట్ మెయిన్గా వీళ్ళు టీజ్ చేస్తుంది ఈ శాండ్ స్టోన్ కలర్. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ చూడడానికి సేమ్ OnePlus 13S అండ్ Oppo K13, ఈ 2 ఫోన్స్కి కొంచెం సిమిలర్గా కనిపిస్తూ ఉంది. సేమ్ అదే డిజైన్లో కనిపిస్తూ ఉంది. ఇది Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది, కొత్త ప్రాసెసర్. ఇంకా నుంచి మనం ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ చూస్తాం. ఈ Gen 5 అంటే 8 Elite 2 ప్రాసెసర్. 8 Elite 2కి 8 Elite Gen 5 అని పేరు పెట్టారు, కొత్త ప్రాసెసర్ ఇది. దీంతో పాటు ఇంతకుముందు మనం ఒక టెక్ రివెంట్ ఎపిసోడ్లో ఒకటి మాట్లాడుకున్నాం. OnePlus నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్లో 165Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తుందని మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఈ ఫోన్లో ఇది రాబోతుంది. దీనిలో 6.78 inches డిస్ప్లే ఉంటుంది, 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మేబీ గేమింగ్ లో కూడా ఇదేమన్నా తీసుకొస్తారా లేదో చూడాలి. అండ్ 7300 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి. మోస్ట్లీ ఈ స్పెసిఫికేషన్స్ తో OnePlus 15ని అక్టోబర్ 27th రోజు చైనాలో లాంచ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇది మనకి జనవరిలో, డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 15 వస్తుందంటే IQ గుమ్ముకుంటుందా? IQ 15 కూడా దింపేస్తుంది. ఇది కూడా అక్టోబర్లోనే లాంచ్ అవుతుంది. అక్టోబర్ 20 రోజు చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాలో మోస్ట్లీ నవంబర్కే వచ్చేస్తుంది. IQ త్వరగానే తీసుకొచ్చేస్తుంది. OnePlus కొంచెం లేట్ అవ్వచ్చు. అయితే ఈ ఈవెంట్లో IQ 15తో పాటు IQ Neo 11 కూడా తీసుకొస్తా అని కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ IQ 15 గురించి మాట్లాడుకుందాం. దీని డిజైన్స్ బయటకు వచ్చినాయి. మొత్తం 4 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, వైట్, గ్రీన్. ఇవి IQ 13 లో కూడా చూసాం, సేమ్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎక్స్ట్రా కలర్ తీసుకొస్తున్నారు. ఇది మనకి ఫోటో చూడడానికి కొంచెం ఒక మార్బుల్ ఫినిషింగ్, కొంచెం రెడ్ కలర్ టెక్స్చర్ కనిపిస్తూ ఉంది. బట్ ఇది రియల్ టైం హ్యాండ్స్ ఆన్ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఇది మీకు తిప్పుతా ఉంటే, అటు ఇటు తిప్పుతా ఉంటే బ్యాక్ సైడ్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతా ఉంది అనమాట. రెడ్ కలర్ కంప్లీట్ గా ఉండట్లేదు. ఒక డైరెక్షన్ లో పెడితేనే లైట్ పడినప్పుడే రెడ్ కలర్ లో కనిపిస్తా ఉంది, లేకపోతే గ్రే కలర్ లో కనిపిస్తా ఉంది. సో కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ లో ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. ఇది కూడా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి, 7000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ తీసుకొస్తారు. ఇది మోస్ట్లీ ఇండియాలో నవంబర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ ని. అండ్ దీంతో పాటు IQ Neo 11 కూడా లాంచ్ చేస్తున్నారు చైనాలోనే. ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. దీని బ్యాక్ సైడ్ బాటమ్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఇది కొంచెం చూడడానికి ఏదో మనం Realme 14 Pro Plus చూసాం కదా, వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, కొంచెం మార్బుల్ టెక్స్చర్ లో ఉంటుంది. చూడడానికి ఇది కూడా అలా కొంచెం సిమిలర్ గా కనిపిస్తూ ఉంది. ఇది మీకు IQ Neo 10 తో కంపేర్ చేసుకుంటే 11 లో చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు. మెయిన్ గా మెటల్ ఫ్రేమ్, దీనిలో అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. IQ Neo 11 లో మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, 2K AMOLED డిస్ప్లే తో వస్తుంది, IP68 రేటింగ్ తో వస్తుంది. దీనిలో IP65 మాత్రం ఉంటుంది. సో ఇట్లా చాలా ఇంప్రూవ్మెంట్స్ తో IQ Neo 11 లాంచ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడప్పుడే ఇండియాలోకి రాదు, మోస్ట్లీ నెక్స్ట్ ఇయరే, మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఈ ఫోన్ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ OriginOS 6 తో వస్తుంది. మీకు తెలుసు అనుకుంటున్నా, ఇప్పుడున్న IQ ఫోన్స్ అన్నింటిలో కూడా, IQ కానీ Vivo ఫోన్స్ లో కానీ ఫన్ టచ్ OS ఉంటుంది. అది మీకు అంత ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఇప్పుడు ఈ ఫన్ టచ్ OS తీసేసి Vivo ఫోన్స్ లో కానీ IQ ఫోన్స్ లో కానీ ఇండియాలో కూడా OriginOS తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. రీసెంట్ గా ప్రివ్యూ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. IQ 13 యూజర్స్ కి అండ్ Vivo X200 Pro యూజర్స్ కి బీటా వర్షన్ కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి అక్టోబర్ 15th నుంచి బీటా వర్షన్ వస్తుంది అనమాట. సో మోస్ట్లీ అక్టోబర్ 15th కి ఈ OriginOS ఎలా ఉంటుంది అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. యాక్చువల్గా నా దగ్గర IQ 13 లేదు, మనకి రివ్యూ కూడా పంపించాలి IQ 13. అదేనా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుందామా అంటే అది బీటా వర్షన్. స్టేబుల్ వర్షన్ అయితే ఎవరో ఒకరి దగ్గర తీసుకొని నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. బట్ ఇది బీటా వర్షన్ కాబట్టి ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా గ్లిచెస్ ఉన్నా మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల మోస్ట్లీ మన ఛానల్లో ఈ OriginOS బీటా వర్షన్ గురించి వీడియో రాకపోవచ్చు, మోస్ట్లీ రాదు. మేబీ స్టేబుల్ వర్షన్ కొంచెం బాగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ట్రై చేద్దాము. అయితే OriginOS 6 సంబంధించిన ఒక టీజర్ బయటకు వచ్చింది. ఇది అసలు ఈ టీజర్ చూస్తుంటే మనకి మొత్తం కంప్లీట్ గా iOS 26 ని దింపేశారు. ఎగ్జాక్ట్ గా యానిమేషన్స్ కానీ, ఆ క్లాక్ డిజైన్స్ కానీ, ఆ కంట్రోల్ సెంటర్
సెంటర్ కానీ డైనమిక్ ఐలాండ్ కూడా తీసుకొచ్చేసారు. మొత్తం దింపేశారు. iOS 26 లో లిక్విడ్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా దింపేశారు. మొత్తం అసలు చూడడానికి iOS 26 లానే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఫ్లూయిడ్నెస్ కొంచెం స్మూత్ గా ఫ్లూయిడ్ గా ఉంటే మాత్రం ఈ OS ఇండియాలో ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు. ఏదో కొంచెం బల్కీగా ల్యాగ్ గా ఉందంటే మాత్రం కొంచెం కష్టమే. చూడాలి ఈ OS ఎలా ఉంటుందో. సో Oxygen OS 16 వస్తున్నప్పుడు Oxygen OS 16 కూడా రావాలి కదా OnePlus నుంచి. సో Oxygen OS 16 ని October 16th రోజు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు సపోర్టెడ్ డివైస్ లిస్ట్ వేస్తాను. ఈ పర్టికులర్ డివైస్ కి Oxygen OS 16 అప్డేట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ Oxygen OS 16 లో మీకు Gemini ఇంటిగ్రేషన్ ని ఇంకా డెప్త్ గా తీసుకొచ్చారు. లైక్ మైండ్ స్పేస్ లో కూడా Gemini ఇంటిగ్రేషన్ తీసుకొచ్చారు. అండ్ UI లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. లైక్ హోమ్ స్క్రీన్ లో ఒక 4-5 యాప్స్ మూవ్ చేయాలి, అన్నింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మీరు మూవ్ చేసుకోవచ్చు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి. ఆ మూవ్మెంట్ యానిమేషన్ కూడా చాలా స్మూత్ గా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. అండ్ గ్యాలరీలో కానీ హోమ్ స్క్రీన్ UI లో కానీ కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో ఇది ఫైనల్ గా ఎలా ఉంటుందో October 16th రోజు మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ Samsung నుంచి Samsung S26 Ultra కి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చినాయి. ఇది మొత్తం 6 కలర్స్ లో వస్తుంది. వైట్, బ్లాక్, బ్లూ, సిల్వర్, గోల్డ్, ఆరెంజ్ కలర్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ సేమ్ మనం iPhone 17 Pro లో చూసాం కదా ఆరెంజ్ కలర్, ఇంచుమించు అదే కలర్ డిజైన్ లో వీళ్ళు కూడా Samsung S26 Ultra తీసుకురాబోతున్నట్టు కొన్ని ఫోటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఇది ఏమి ఫ్యాన్ మేడో లేదంటే ఎడిటెడ్ ఫోటోస్ కాదు, డైరెక్ట్ గా ఐస్ యూనివర్స్ ట్వీట్ చేశారు. ఐస్ యూనివర్స్ అంటే Samsung సంబంధించిన లీక్స్ అన్ని ఇస్తూ ఉంటాడు, కరెక్ట్ గానే ఇస్తుంటాడు. అతనే ట్వీట్ చేశాడు అనమాట, ఇది ఆరెంజ్ కలర్ లో కూడా రావచ్చు అని చెప్పేసి. యాక్చువల్ గా Samsung ఆరెంజ్ కలర్ తీసుకురావడం అనేది కొత్త ఏం కాదు. ముందు చాలా ఫోన్స్ లో ఆరెంజ్ కలర్ ఫోన్ వీళ్ళు Samsung లో తీసుకొచ్చారు. ఇదేమి కొత్తగా ఐఫోన్ కాపీ కూడా తీసుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఆరెంజ్ కలర్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది మాత్రం మేబీ ఇది ఒక ఎక్స్క్లూజివ్ కలర్ గా తీసుకురావచ్చు. అంటే మనకి Samsung S25 లో ఈ కలర్ ఎక్స్క్లూజివ్ కలర్ ఓన్లీ Samsung స్టోర్ లో మాత్రమే ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఈ కలర్ దొరకదు. సో ఇట్లా ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తారా లేదంటే అందరికి అవైలబుల్ గా తీసుకొస్తారా లేదో చూడాలి. అండ్ దీంతో పాటు Samsung ఒక ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన పేటెంట్ ని సౌత్ కొరియాలో పబ్లిష్ చేశారు. ఫోన్ మీకు చూడడానికి ఎలా ఉంటుంది, దీనిలో మొత్తం 3 బ్యాటరీస్ యూజ్ చేశారు. మీకు అన్ఫోల్డ్ చేస్తే మొత్తం 3 ప్యానల్స్ వస్తాయి కదా, ఒక్కో దానిలో ఒక్కొక్క బ్యాటరీ ఉంటుంది అనమాట. డిఫరెంట్ సైజుల్లో ఇక్కడ 361, 362, 363 ఉన్నాయి కదా, ఈ 3 కూడా బ్యాటరీస్ అనమాట. డిఫరెంట్ సైజెస్ లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ థిక్నెస్ కూడా మారుతాయి. ఇవి ఒక్కొక్క థిక్నెస్ తో వస్తుంది. ఇక్కడ T1, T2, T3 ఉంది కదా, ఇవి థిక్నెస్ అనమాట. ఒక్కొక్క థిక్నెస్ తో వస్తుంది. దీంతో పాటు దీనిలో 2 హింజ్లు ఉంటాయి. ఇది ట్రైఫోల్డ్ కాబట్టి మొత్తం 2 హింజెస్ ఉంటాయి. ఈ 2 హింజెస్ లో ఒకటి వైడ్ ఉంటుంది, ఒకటి నారో ఉంటుంది అనమాట. సో దీనివల్ల కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఫోల్డ్ చేయడం కోసం ఇట్లా 2 డిఫరెంట్ సైజెస్ లో ఈ హింజెస్ తీసుకొస్తున్నారు. సో ఇట్లా ఉంటుంది అనమాట ఫోన్ చూడడానికి. మొత్తం 3 బ్యాటరీస్ తో వస్తుంది. 3 కలిపి 5000 mAh బ్యాటరీతో వస్తుందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. October 31st నుంచి November 1st వరకు సౌత్ కొరియాలో APEC సమ్మిట్ జరుగుతుంది. ఆ సమ్మిట్ లో వీళ్ళు దీన్ని షోకేసి తీసుకొస్తారు. అండ్ ఒకవేళ అఫీషియల్ గా లాంచ్ చేసినా కూడా మోస్ట్లీ సౌత్ కొరియాకి అండ్ చైనాకి ఈ 2 కంట్రీస్ కి మాత్రమే లిమిట్ చేస్తున్నారు ఈ ఫోన్ ని. అండ్ తీసుకురావడం కూడా లిమిటెడ్ స్టాక్, ఒక 50,000 స్టాక్ వరకు తీసుకొచ్చి ముందు ఈ 2 కంట్రీస్ లో ట్రై చేస్తారంట. ఇవి సక్సెస్ అయినాయి, అక్కడ అందరికి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాయి అనుకుంటే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. ఇండియాలో మనం ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ వచ్చినా కూడా ఇది కాస్ట్ మరీ ఎక్కువ ఉంటుంది. ఇది ఈజీగా 2 లక్షలు, 2.5 లక్షల పైన ఉంటుంది. 2.5 నుంచి 3 lakhs వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది అన్ఫోల్డ్ చేస్తే, మొత్తం ఓపెన్ చేస్తే 9.96 inches డిస్ప్లే ఉంటుంది. అండ్ అదే మొత్తం ఫోల్డ్ చేసామంటే 6.54 inches డిస్ప్లే ఉంటుంది. ఇది 888 ప్రాసెసర్తో వస్తుంది. సో చూడాలి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో, ఎంత ప్రైస్కి లాంచ్ చేస్తారో. అసలు ముందు ఆ ఫోన్ డెమోకి తీసుకొస్తే ఒక క్లారిటీ వస్తుంది. October 31st కానీ November 1st కానీ మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ Samsung ట్రైఫోల్డ్ దాకా వెళ్ళిపోయింది. ఫోల్డబుల్ ఫోన్స్ అయితే దాదాపు 7 versions దాకా తీసుకొచ్చింది, 7 generations దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ ఫోల్డబుల్ మార్కెట్ లోకి ఎంటర్ అవబోతుంది. ఐఫోన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఒక ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాబోతుంది. దీని ఫ్రేమ్ ని టైటానియం అండ్ అల్యూమినియం ని మిక్స్ చేసి తీసుకొస్తారంట. దీనివల్ల కొంచెం ఫోన్ లైట్ వెయిట్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఫోల్డ్ చేసామంటే 9.2 mm థిక్నెస్ తో వస్తుంది. అదే అన్ఫోల్డ్ చేసామంటే 4.5 mm థిక్నెస్ తో వస్తుంది. అంటే మనకి iPhone 17 Air కన్నా దీనికన్నా స్లిమ్ ఫోన్ అనమాట. అది చాలా స్లిమ్ ఉంటుంది. ఇది డమ్మీ ఫోన్, రియల్ ఫోన్ కాదు. సో అంత స్లిమ్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే 7.8 inch డిస్ప్లే ఉంటుంది, క్లోజ్ చేస్తే 5.5 inch డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువ పెడతారు. నేను అనుకోవడం ఈజీగా ఒక 2 lakhs పైనే, మినిమం 2 lakhs లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 lakhs పైకి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుంచి. రియల్మీ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ Realme GT 8 Pro లో Ricoh GR ఇమేజింగ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. ఈ Ricoh GR అంటే మనకి OnePlus లో Hasselblad పార్ట్నర్షిప్ ఉంటుంది, Xiaomiకి Leica పార్ట్నర్షిప్, Vivoకి Zeiss పార్ట్నర్షిప్, ఇట్లా ప్రతి బ్రాండ్కి ఒక పార్ట్నర్షిప్ ఉంటుంది కదా. అలాగే ఈ రియల్మీ వాళ్ళు కూడా ఈ Ricoh GR తో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నారు. ఇది కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తుంది. ఈ GT 8 Pro ఫోటోస్ కొన్ని బయటకు వచ్చినాయి. ఇది చూడడానికి కొంచెం నథింగ్ ఫోన్ 3A Pro లాగా కనిపిస్తుంది. కొంచెం ఆ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా సేమ్ అలాగే కనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 200 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది.
వీళ్ళు చెప్పడం కూడా సెగ్మెంట్ బెస్ట్ ఫోటోస్ వస్తాయి, సెగ్మెంట్ బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మోస్ట్లీ నవంబర్లో మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. November 11 అని ఒక డేట్ బయట వినిపిస్తా ఉంది. మోస్ట్లీ నవంబర్లో ఈ ఫోన్ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, JEDEC UFS 5.0 అని అనౌన్స్ చేసింది. ఈ మనం ఫోన్స్ లో చూస్తూ ఉంటాం స్టోరేజ్ స్పీడ్స్, UFS 3.1, UFS 2.2, 4.0, 4.1 ఇట్లా మనం స్టోరేజ్ స్పీడ్స్ చూస్తుంటాం. ఈ స్టోరేజ్ స్పీడ్స్ లో నెక్స్ట్ వర్షన్ అనమాట UFS 5.0 ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఒకసారి ఈ టేబుల్ చూడండి. UFS 4.1 కి మాక్సిమం బ్యాండ్ విడ్త్ 5800 MB/s ఉంది. అదే UFS 5.0 అయితే దీనికి డబుల్ ఉంది, 10800 MB/s కెపాసిటీ ఉంది. ఇది బ్యాండ్ విడ్త్, స్పీడ్ కాదు, ఇది బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే దాని కెపాసిటీ ఎంతవరకు అది స్పీడ్స్ గ్యాదర్ చేయగలదు అనేది దాని కెపాసిటీ, మాక్సిమం కెపాసిటీ. ఇప్పుడు ఒక్కొక్క బ్రాండ్ ఆటోమేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దానికి మాక్సిమం కెపాసిటీ 10800 MB/s కదా. ఒక బ్రాండ్ చెత్తగా ఆటోమేట్ చేస్తే అది 3000 దగ్గర ఆగిపోద్ది. కొంచెం బాగా ఆటోమేట్ చేస్తే ఒక 6000, 7000 దాకా రావచ్చు. బట్ ఓవరాల్ దాని మాక్సిమం కెపాసిటీ 10800 MB/s అనమాట. ఇది UFS 4.1తో కంపేర్ చేసుకుంటే డబుల్ స్పీడ్ ఉంటుంది. బట్ సాడ్లీ UFS 5.0 మోస్ట్లీ మనం 1 year దాకా ఇండియాలో ఏ ఫోన్లో కూడా చూడలేము. ఆల్రెడీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ వస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే రావాలి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా చేంజ్ చేయాలంటే కొంచెం కష్టమే. సో మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఈ సంవత్సరం వచ్చేస్తాయి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో UFS 5.0 ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ప్రైజెస్ బయటకు వచ్చినాయి. OEM ప్రైజెస్ ఇవి వేరీ అవుతుంటాయి. కొన్ని బ్రాండ్స్ కొన్ని ఎక్స్క్లూజివ్ గా వీళ్ళతో పార్ట్నర్షిప్ అయి ఉంటాయి. వాళ్ళ నెగోషియేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఓవరాల్ గా OEM ప్రైజెస్ అయితే ఇట్లా ఉంటాయి అనమాట. 8 Elite Gen 5 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్. దీని ప్రైజే, ఈ ఓన్లీ ప్రాసెసర్ ప్రైజే దాదాపు $200 నుంచి $230 దాకా ఉంది. అంటే దగ్గరగా $20,000 ఓన్లీ ప్రాసెసర్ మీద పడుతుంది. ఇవి అప్రాక్సిమేట్ ప్రైస్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఈ ప్రైస్ పడతాయని చెప్పట్ల, అప్రాక్సిమేట్ ప్రైస్. సో ఇందువల్ల ఈ ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ S26 Pro, S26 రాట్ల, S26 Proలో అండ్ S26 Edge ఈ రెండు ఫోన్స్లో వీళ్ళు Exynos ప్రాసెసర్ తెస్తున్నారు. మళ్ళీ Exynos 2600 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇట్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం సామ్సంగ్ ఇట్లా మళ్ళీ Exynos ప్రాసెసర్కి వెళ్ళిపోతుంది. అల్ట్రా మోడల్స్లో మళ్ళీ S26 అల్ట్రా మోడల్స్లో అంతా కూడా మళ్ళీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఎడ్జ్లో కానీ ప్రోలో కానీ వీటిలో మాత్రం Exynos ప్రాసెసర్ యూజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ న్యూస్, నథింగ్ నుంచి మీరు ఒకవేళ నథింగ్ ఫోన్ 3 కానీ 3A కానీ 3A Pro కానీ యూజ్ చేస్తుంటే మీకు ఒక అప్డేట్ వచ్చి ఉంటుంది. ఈ ఎసెన్షియల్ కీ ఉంటుంది. ఈ 3 ఫోన్స్లో సపరేట్గా ఎసెన్షియల్ కీ, సపరేట్గా ఒక కీ ఉంటుంది అనమాట పవర్ బటన్ కింద. మీరు ఏదైనా కాల్లో ఉన్నప్పుడు దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాల్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఇట్లా ఒక ఫీచర్ని ఈ 3 ఫోన్స్కి తీసుకొచ్చారు. ఒకవేళ మీ దగ్గర ఈ 3 ఫోన్స్లో ఏదైనా ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి, ఈ ఫీచర్ మీకు వచ్చే ఉంటుంది. అండ్ నథింగ్ నుంచి ఇంకొక న్యూస్ కూడా ఉంది. దీని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. మొన్న ఫ్రైడే రోజు నథింగ్ ఫ్లిప్కార్ట్లో నథింగ్ ఫోన్ 3 ఉంది కదా, దానికి భయంకరమైన ఆఫర్ ఇచ్చేసింది. అసలు మీరు ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే ఆ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూతో పాటు $15,000 ఎక్స్ట్రా ప్లస్ $15,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు SBI క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే $16,000 డిస్కౌంట్. అండ్ కొంతమందికి రాత్రి అయితే $22,000 డిస్కౌంట్ వచ్చింది. అసలు మీకు ఎంత తక్కువగా వచ్చిందంటే నథింగ్ ఫోన్ 3 మీకు 22,000, కొంతమంది 22, 24, 26 ఇంత తక్కువ ప్రైస్లో కొన్నారు నథింగ్ ఫోన్ 3ని. అసలు మొన్న ఆఫర్ పెట్టింది ఏంది, ఎవరైతే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 యూజ్ చేస్తుంటారో వాళ్ళకి లాయల్టీ ఆఫర్, ఎవరైతే మా బ్రాండ్కి లాయల్గా ఉన్నారో వాళ్ళ కోసం ఆఫర్ తీసుకొస్తున్నాం అని చెప్పి నథింగ్ ఫోన్ 1, 2 ఎక్స్చేంజ్ చేస్తే $35,000 వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ తీసుకొచ్చారు. ఎవరైతే లాయల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ నథింగ్ ఫోన్ 3 చాలా మంది కొన్నారు వాళ్ళ ఫోన్స్ ఎక్స్చేంజ్ పెట్టి. ఇప్పుడు అందరికి కలిపి 22,000, 23,000 అసలు ఎక్స్చేంజ్ చేయకుండా, ఏ ఫోన్ ఎక్స్చేంజ్ చేయకుండా ఓన్లీ కార్డ్ ఆఫర్ బేస్ మీద $16,000, $22,000 డిస్కౌంట్ ఇచ్చేసి అండ్ ఓవరాల్ గా ఫోన్ ప్రైస్ కూడా $50,000 చేస్తారు. $50,000 మీద $16,000 డిస్కౌంట్, $23,000 డిస్కౌంట్, ఇంత భయంకరమైన డిస్కౌంట్లు ఇచ్చేసి అసలు నథింగ్ ఫోన్ యూజర్స్ అందరినీ పెద్ద ఎరుపలు చేశారనమాట. ఇప్పుడు నథింగ్ ఫోన్ 1 ఎక్స్చేంజ్ చేస్తే $22,000 వచ్చింది. నేను చెక్ చేశా, 22,000. నేను సేల్ అప్పుడు నథింగ్ ఫోన్ 1 మంచి కండిషన్ ఫోన్ అది ఎక్స్చేంజ్ పెట్టి $36,000 కొన్నా. అసలు ఇప్పుడు ఎక్స్చేంజ్ పెట్టకుండా నాకు ఆ ప్రైస్కి వస్తుంది, 34,000 వస్తుంది. ఇప్పుడు నేను అనవసరంగా మంచి ఫోన్ ఇచ్చేసా కదా, అసలు అది డ్యామేజ్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, మంచి ఫోన్. మళ్ళీ ఆ ప్రైస్కి రాదేమో, $80,000 ఫోన్ 35 కంటే మంచి ప్రైజే కదా అని చెప్పి నేను మా బ్రదర్ని కన్విన్స్ చేసి వాడు నథింగ్ ఫోన్ 1 ఎక్స్చేంజ్ పెట్టించి $36,000 నథింగ్ ఫోన్ 3 కొనిపించా. ఇప్పుడు ఏమైంది, ఎక్స్చేంజ్ పెట్టకుండానే 32, 33కి వచ్చేస్తుంది. ఎక్స్చేంజ్ పెడితే నథింగ్ ఫోన్ 1 ఎక్స్చేంజ్ పెడితే $22,000 వచ్చింది. ఫోన్ 2 ఎక్స్చేంజ్ పెడితే $20,000 వచ్చింది. ఇంత భయంకరమైన డిస్కౌంట్స్ ఇచ్చేసి వాళ్ళకి స్టాక్ క్లియరెన్స్, ముందు స్టాక్ క్లియర్ చేసుకోవాలి, ఆల్రెడీ చాలా స్టాక్ పెట్టాము, ఎవరు కొనలా, స్టాక్ మొత్తం క్లియర్ చేసుకోవాలని తీసుకొచ్చారు. ఇంత ఆఫర్లు తెచ్చారు, బానే ఉంది. కానీ లాయల్ యూజర్స్ కి లాయల్టీ ఆఫర్, లెగసీ ఆఫర్ అని చెప్పి వాళ్ళందరినీ ముందు మోసం చేసి తర్వాత వీళ్ళందరినీ మోసం చేసి ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థం కాదా. చాలా మంది కార్డ్ ఆఫర్లు అవి అప్లై చేసుకుని 22, 23, 25 ఇట్లా చాలా మంది నిన్న మొన్న ఫోన్స్ కొన్నారు. ఈ రోజు మార్నింగ్ చూస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. చాలా మందికి ఈ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అసలు క్యాన్సిల్ చేసేటప్పుడు అసలు మీరు స్టాకే లేనప్పుడు అసలు ఈ ఆఫర్ తీసుకురావడం ఎందుకు, వీళ్ళని టైం చేయడం ఎందుకు, నథింగ్ ఫోన్ యూజర్స్కి కాపన్ తిప్పించడం ఎందుకు, వాళ్ళని బాధపడడం ఎందుకు, ఓవరాల్గా ఒక
పెంట చేసింది అనమాట, మొత్తం మిస్ క్రియేట్ చేసింది. నథింగ్ బ్రాండ్ మీద అసలు ముందు నమ్మకం పోయింది జనాలకి, నాకు నమ్మకం పోయింది. సో ఇంకోసారి నథింగ్ ఫోన్ 4 తీసుకొచ్చి నథింగ్ లెగసీ యూజర్స్ కి 30,000కి ఇస్తా, 35,000 రూపాయలకి ఇస్తా అంటే అసలు నమ్మను, నేనే నమ్మను. అసలు నథింగ్ యూజర్స్ ఎవరు కూడా ఇంకా నథింగ్ నమ్మరు, వాళ్ళే అనవసరంగా బ్రాండ్ ని చెడగొట్టుకున్నారు. దీని మీద అసలు యాక్చువల్గా ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. ఇదేనే కాదు, iPhone 16 Pro సిరీస్ లో కూడా ఆ డిస్కౌంట్స్ అవి ఇచ్చి అసలు దాని గురించి చెప్పడానికి మాట్లాడుకుందాం అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ ఒపీనియన్స్ కూడా తీసుకొని ఆల్ టుగెదర్ ఒక వీడియో చేస్తాను, అది చాలా మందికి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 70ని నెక్స్ట్ మంత్ గ్లోబల్ గా కొన్ని కంట్రీస్ లో నెక్స్ట్ మంత్ నవంబర్లో లాంచ్ చేయబోతున్నారు. ఇది ఇండియాలో నవంబర్లో రాదు, మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి వెళ్ళిపోద్ది. మార్చ్ పైన మనం ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 4800 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వీళ్ళు స్లిమ్ గా తీసుకొస్తున్నారు. ఎడ్జ్ 60లో కూడా 6000 mAh పైన అనుకుంటారు, 5500 mAh ఎంతో ఎక్కువ బ్యాటరీ ఉంది. బట్ దీనిలో ఇంకా తగ్గించారు, 4800 mAh అంటే వీళ్ళు స్లిమ్ చేస్తున్నారు అనమాట ఫోన్ ని. iPhone 17 Air, S25 Edge వీటికన్నా స్లిమ్ గా ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు, ఆ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటూ స్లిమ్ ఫోన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంతవరకు హిట్ అవుద్దో చూడాలి. మోస్ట్లీ నవంబర్ లో కొన్ని కంట్రీస్ లో ఈ మోటో ఎడ్జ్ 17 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్ తీసుకొచ్చింది, ఇన్స్టాగ్రామ్ మ్యాప్స్ అని. నార్మల్ మనకి స్నాప్చాట్ లో మ్యాప్స్ ఉంటాయి, మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారనేది లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అదే లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ గబ్బు చేస్తున్నారు అనమాట. నోట్స్ చిరాకు వస్తుంటుంది ఆ చాట్ బాక్స్ లో, ఎవరెవరో నోట్స్ అని చెప్పి పాటలు పెడుతుంటారు, ఏవో నోట్స్ పెడతా ఉంటారు, ఇవన్నీ చిరాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ మ్యాప్స్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు. సో ఇవన్నీ తీసేస్తే బాగుంటుంది, ఇది ఒక ఫీచర్ అయితే ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చాట్ జీపీటీ గురించి. చాట్ జీపీటీ వెరీ సూన్ యూపీఐ పేమెంట్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు బిగ్ బాస్కెట్ లో ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. దీనికోసం NPCL అండ్ రేజర్ పే వాళ్ళు చాట్ జీపీటీతో కొలాబ్ అయ్యారనమాట. అండ్ బ్యాంక్స్ కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ కూడా చాట్ జీపీటీతో కొలాబ్ అయ్యాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీలోనే మీరు బిగ్ బాస్కెట్లో ఏమైనా కొనుక్కోవాలి, జస్ట్ దానికి పలానా వస్తువులు కావాలి, లేదంటే పలానా ఇంగ్రీడియంట్ చేసుకోవాలి, నేను దానికి కావాల్సిన సామాన్లు ఏమున్నాయంటే అదే లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. మీకు కావాల్సినవన్నీ కూడా దానికే చెప్పొచ్చు, ఓకే ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసి మా ఇంటికి ఆర్డర్ పెట్టేసి అంటే అదే యూపీఐ పేమెంట్ కూడా చేస్తుంది. సో ఇట్లా యూపీఐ పేమెంట్స్ కి చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో వెరీ సూన్ మనం ఇది ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇవి అఫీషియల్ పార్ట్నర్సే కాబట్టి మనం నమ్మొచ్చు, కానీ మరి ఇట్లా యూపీఐ పేమెంట్స్ యాక్సెస్ మొత్తం ఇట్లా చాట్ జీపీటీకి వీటికి ఇచ్చేయడం అనేది అది కొంచెం రిస్క్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ న్యూస్ కూడా దీనికి సంబంధించింది. లెన్స్కార్ట్ ఒక స్మార్ట్ గ్లాస్ మీద వర్క్ చేస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇండియా కోసంగా, ఇండియాలో తీసుకురావడం కోసంగా ఒక స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తుంది. ఈ స్మార్ట్ గ్లాస్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి కూడా యూపీఐ పేమెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. దీనిలోనే ఒక కెమెరా ఉంటుంది. డైరెక్ట్గా మీరు QR కోడ్ చూపించామంటే ఈ కెమెరా స్కాన్ చేస్తుంది. అండ్ వాయిస్ కమాండ్స్లో మీ వాయిస్ని అది రికగ్నైజ్ చేస్తుంది. మీ వాయిస్ కమాండ్స్తో పేమెంట్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా యూపీఐ పేమెంట్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ చాట్ జీపీటీకి ఇట్లా థర్డ్ పార్టీ యాప్స్కి ఇవ్వడం అనేది ఎంతవరకు సేఫ్? నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కనీసం ఈ యూపీఐ పేమెంట్స్ ఎంతవరకన్నా మనమే చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇవన్నీ కూడా AI చేతిలో పెట్టామంటే మాత్రం ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో ఇట్లాంటివి అంత ఎంకరేజ్ చేయకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం మొబైల్స్ కూడా ఒక 3 మొబైల్స్ లాంచ్ అయింది. Vivo V60e లాంచ్ అయింది. బేస్ మోడల్ 8/128GB మోడల్ 29,999 లాంచ్ చేశారు. ఇదేమంతా సూపర్ టూపర్ ఫోన్ ఏం కాదు. మీకు కెమెరాస్, మెయిన్ కెమెరాస్ కొంచెం పర్లేదు, కెమెరాస్ కొంచెం బాగుంటాయి, కానీ రిమైనింగ్ ఫీచర్స్ ఏమంతా సూపర్ డూపర్ ఏమి ఉండవు. దీనికన్నా మీకు Vivo T4 Pro కానీ Vivo T4 Ultra కానీ ఇవి మీకు కొంచెం బెటర్ ఆప్షన్స్ అవుతాయి కెమెరాస్ విషయంలో. సో ఈ Vivo V60eని స్కిప్ చేయడం బెటర్. అండ్ దీంతో పాటు Samsung M17 కూడా లాంచ్ చేసింది. ఇది కూపెన్ తో కలుపుకొని బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 12,500 రూపీస్ లాంచ్ చేశారు. అదే మీరు 6GB RAM కి వెళ్తే 13,999కి వస్తుంది, 14,000 రూపాయలకి వస్తుంది. 14,000 రూపాయలు అనేది కొంచెం ఎక్కువ ఈ ఫోన్ కి. ఇది కూడా మోస్ట్లీ ఒక 11,000-12,000 రూపాయల్లో 6GB RAM వస్తే ఓకే, కానీ 4GB RAM అనేది అంత వర్త్ కాదు. సో ఈ ఫోన్ కూడా కొంచెం వెయిట్ చేయండి, కావాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఇది ప్రైస్ తగ్గుద్ది, వెరీ సూన్ ప్రైస్ తగ్గిపోద్ది. కూపెన్ ఆఫర్ తో కలుపుకొని 14,000 రూపాయలు అనేది కొంచెం ఎక్కువే, కొంచెం ఓవర్ ప్రైస్ అయింది. అందుతో పాటు Moto G06 పవర్ అనే ఒక ఫోన్ లాంచ్ అయింది. ఇది వెరీ బడ్జెట్ ఫోన్, 7,500 రూపాయలకు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ లో నార్మల్ గా 7,500 రూపీస్ ఉంది. 7,500 రూపీస్కి ఇది ఓకే, డీసెంట్ ఫోన్. ఎవరైతే మరి కీప్యాడ్ ఫోన్, ఫీచర్ ఫోన్ యూజ్ చేస్తుంటారో వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు బడ్జెట్ లో వెరీ ఎంట్రీ లెవెల్లో ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది 6.88 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ సౌండ్ కూడా ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ Dolby Atmos సపోర్ట్ తీసుకొచ్చారు. 7,000 రూపాయల దగ్గర Dolby Atmos అంటే అసలు క్రేజీ. అంటే సౌండ్ క్వాలిటీ ఏమి ఎక్సలెంట్ సూపర్ టూపర్ అనే ఉండదు, కానీ Dolby Atmos తీసుకురావడం మంచి విషయమే. అక్కడ అసలు చాలా మంది సింగిల్ స్పీకర్ ఇస్తారు, వీళ్ళు అట్లీస్ట్ స్టీరియో తీసుకొచ్చారు. ఎవరైనా మూవీస్ అవి చూస్తా అనుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ దీనిలో బాగుంటుంది. ఇది MediaTek Helio G81 ప్రాసెసర్ తో వస్తుంది. 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎంట్రీ లెవెల్లో బేసిక్ గా ఒక ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షనే, తీసుకోవచ్చు. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గుర్తుంది కదా, ఈ సేల్ లో మీరు ఏమేమి కొన్నారో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.